భగత్ సింగ్ 1903 సంవత్సరంలో పంజాబ్లో ఒక గౌరవనీయమైన సిక్కు కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి ప్రభుత్వంలో ప్రసిద్ధి చెందిన అధికారి. వారి కుటుంబం క్రమశిక్షణతో, గౌరవంతో సమాజంలో మంచి పేరును సంపాదించింది. చిన్నప్పట్నుంచే భగత్ సింగ్ చాలా తెలివైన, దృఢ సంకల్పం కలిగిన బాలుడిగా గుర్తింపు పొందాడు. పాఠశాలలో అతను చాలా బాగా చదివేవాడు మరియు తన భవిష్యత్తు గురించి పెద్ద కలలు కనేవాడు. అయితే యువకుడిగా ఉన్నప్పుడు అతనికి క్రైస్తవ మతంగాని, బైబిల్ గాని మీద ఎలాంటి ఆసక్తి లేదు. నిజానికి అతను వాటిని గట్టిగా వ్యతిరేకించేవాడు. ఆ కాలంలో ఉన్న అనేక చదువుకున్న యువకుల్లాగే మతం తన విజయానికి అవసరం లేదని అతను నమ్మేవాడు. అతని లక్ష్యం ఒక విజయవంతమైన ఇంజనీర్గా మారి సుఖసంతోషాలతో జీవించడం. కొంతకాలం తర్వాత అతన్ని ఇంజనీరింగ్ చదవడానికి లండన్కి పంపించారు. ఇంగ్లాండ్కు వెళ్లడం అతనికి గొప్ప అవకాశం. అక్కడ మంచి కెరియర్ నిర్మించుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. లండన్లో చదువుతున్నప్పుడు అతను కొంతమంది క్రైస్తవులను కలుసుకున్నాడు. వారు అతనితో బైబిల్ గురించి మరియు జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడడానికి ప్రయత్నించారు. కాని భగత్ సింగ్ వారి మాటలను అంగీకరించలేదు. కొన్నిసార్లు వారితో వాదనలు కూడా చేసేవాడు మరియు క్రైస్తవ మతం తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు ఒక క్రైస్తవ స్నేహితుడు అతనికి ఒక సరళమైన సవాలిచ్చాడు. నువ్వు బైబిల్ను విమర్శించే ముందు దాన్ని మొదటి నుండి చివరి వరకు నిజాయితీగా చదవాలి. భగత్ సింగ్ ఈ సవాలును అంగీకరించాడు, ఎందుకంటే అతను బైబిల్ తప్పు అని నిరూపించగలనని భావించాడు. అందుకే అతను దాన్ని జాగ్రత్తగా చదవడం ప్రారంభించాడు. కాని చదువుతుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. బైబిల్లోని మాటలు అతని హృదయాన్ని తాకడం ప్రారంభించాయి. యేసు జీవిత కథ, ఆయన ప్రజల పట్ల చూపిన ప్రేమ, క్షమ మరియు శిలువపై చేసిన త్యాగం అతనిని లోతుగా ప్రభావితం చేశాయి. ఒక రాత్రి అతను ఒంటరిగా కూర్చుని చదివిన విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు అతని హృదయంలో ఒక లోతైన భావోద్వేగం కలిగింది. తన జీవితం గర్వంతో మరియు స్వార్థపూరిత లక్ష్యాలతో నిండిపోయిందని అతను గ్రహించాడు. ఆ రాత్రి అతను జీవితంలో మొదటిసారి నిజాయితీగా మోకాళ్లపై కూర్చుని ప్రార్థించాడు. అతని సాక్ష్యం ప్రకారం ఆ ప్రార్థన సమయంలో జీసస్ క్రైస్ట్ తనకు వ్యక్తిగతంగా ప్రత్యక్షమైనట్లు అనుభవించాడు మరియు అతని అంతరంగంలో గొప్ప మార్పు జరిగింది. ఆ క్షణం నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ముందు విజయము మరియు సంపద కోసం మాత్రమే జీవించిన అతను ఇప్పుడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించాడు. ప్రతిరోజు గంటల తరబడి బైబిల్ చదవడం మరియు ప్రార్థించడం ప్రారంభించాడు. అతని స్నేహితులు అతనిలో వచ్చిన మార్పును గమనించారు. అతను వినయంగా, శాంతంగా మరియు క్రమశిక్షణతో జీవించడం ప్రారంభించాడు. భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు అతని కుటుంబం అతనిలో వచ్చిన పెద్ద మార్పును చూసి ఆశ్చర్యపోయింది. కొంతమంది అతని కొత్త విశ్వాసాన్ని వ్యతిరేకించారు కూడా. అయినప్పటికీ భగత్ సింగ్ తన నిర్ణయంలో స్థిరంగా నిలిచాడు. దేవుడు తనను సేవా జీవితానికి పిలిచాడని అతను నమ్మాడు. ఆ తర్వాత అతని జీవితం చాలా సాదాసీదాగా మారింది. అతను విలాసవంతమైన జీవనశైలిని దూరంగా పెట్టాడు మరియు చాలా తక్కువ వస్తువులతో జీవించాడు. ఉదయం చాలా త్వరగా లేచి గంటల తరబడి ప్రార్థిస్తూ బైబిల్ అధ్యయనం చేసేవాడు. ప్రార్థన అతని జీవితానికి కేంద్రంగా మారింది. అతన్ని కలిసిన వారు సాధారణంగా 3 విషయాలను గమనించేవారు: అతని వినయం, బైబిల్పై ఉన్న లోతైన జ్ఞానం మరియు అతని బలమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అతను ఉపవాసం మరియు ప్రార్థనకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. కొన్నిసార్లు దేవుని మార్గదర్శకత్వం కోసం ఒంటరిగా దీర్ఘకాలం ప్రార్థించేవాడు. వేలాది మంది అతని సందేశం వినడానికి వచ్చినప్పటికీ అతను ఎప్పుడూ తనను ప్రసిద్ధి చేసుకోవాలని ప్రయత్నించలేదు. ఎల్లప్పుడూ ప్రజలను దేవుని వైపు చూపించేవాడు. అతని జీవితంలోని మరొక ముఖ్యమైన లక్షణం నిజాయితీ మరియు సరళత. అతను వ్యక్తిగత సంపదను తిరస్కరించాడు మరియు యేసు బోధనలకు అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించాడు. అతన్ని కలిసిన అనేక యువకులు అతని జీవితం చూసి ప్రేరణ పొంది దేవుని సేవకు తమ జీవితాలను అంకితం చేశారు. తన జీవితమంతా అతను భారతదేశంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణిస్తూ బైబిల్ సందేశాన్ని ప్రకటించాడు మరియు ప్రజలను పవిత్రమైన, క్రమశిక్షణతో కూడిన జీవితం గడపమని ప్రోత్సహించాడు. అతని మాట్లాడే విధానం బలంగా ఉండేది, కానీ చాలా నిజాయితీతో ఉండేది.
అతను మాట్లాడుతున్నప్పుడు అతని లోతైన విశ్వాసాన్ని ప్రజలు అనుభవించేవారు. వృద్ధాప్యంలో కూడా అతను ప్రతిరోజు బైబిల్ చదవడం మరియు గంటల తరబడి ప్రార్థించడం కొనసాగించాడు. అతని జీవితం చివరి వరకు కూడా సాదాసీదాగా ఉండి ఆధ్యాత్మిక అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది. చివరికి అనేక దశాబ్దాల సేవ తర్వాత భగత్ సింగ్ 2000 సంవత్సరంలో మరణించాడు. కాని ఒకప్పుడు బైబిల్ను తిరస్కరించిన యువకుడు చివరికి తన మొత్తం జీవితాన్ని విశ్వాసం మరియు దేవుని సేవకు అంకితం చేసిన అతని కథ ఇప్పటికీ అనేక మందికి ప్రేరణనిస్తుంది.